అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తన పాత మిత్రుడు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను గుర్తుకు తెచ్చుకున్నారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సైనికుల గౌరవార్థం జరిగిన బాల్ డాన్స్ కార్యక్రమంలో తన భార్య మెలానియాతో కలిసి ట్రంప్ పాల్గొన్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా సైనికులకు శాటిలైట్ కాల్ చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన ట్రంప్ కిమ్ జోంగ్ ఉన్ ఎలా ఉన్నారని అడిగారు. అక్కడ ఎలా ఉందని, తాను కిమ్ జోంగ్ ఉన్తో మంచి స్నేహ సంబంధాలు నెరిపానని గుర్తు చేశారు. అతడు ఓ పట్టాన మాట వినే రకం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిమ్ తనను బాగా ఇష్టపడతాడని ట్రంప్ తెలిపారు. అయితే గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తర కొరియా విషయంలో పట్టు విడుపులతో వ్యవహరించారు. కొన్ని సందర్భాలలో కఠినంగా ఉన్నా మరికొన్నిసార్లు చూసి చూడనట్లు వదిలేశారు. ఇక 2019లో వియత్నాంలో ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో భేటీ అయ్యారు. కానీ అణ్వాయుధాలను వదిలేసే విషయంలో కిమ్ వెనక్కి తగ్గకపోవడంతో వారి మధ్య చర్చలు విఫలమయ్యాయి. అయితే ఆ తర్వాత ఓ సందర్భంగా కిమ్ హఠాత్తుగా అదృశ్యమైపోయి దాదాపు 20 రోజుల తర్వాత బాహ్య ప్రపంచానికి కనిపించారు. ఆ సమయంలో కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగా తిరిగి రావడం సంతోషంగా ఉందంటూ ట్రంప్ స్పందించారు. ఇక బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాతో ఉత్తర కొరియాకు దూరం పెరిగింది. ప్రస్తుతం అమెరికా విషయంలో కిమ్ వైఖరి మరింత కఠినంగా మారింది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియా దాని మిత్రదేశం అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఇటీవలే కిమ్ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై పొరుగు దేశంతో ఎటువంటి సయోధ్య పునరేకీకరణ ప్రయత్నాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దారుణంగా పతనమయ్యాయని, శత్రుదేశాల మాదిరిగా మారాయని కిమ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అమెరికా రూపంలో వచ్చే ముప్పును పసిగట్టి ఉండాలని సైన్యానికి ఆయన సూచించారు. ఒకవేళ యుద్ధానికి దిగితే వాటిని నాశనం చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ అధికారంలోకి వచ్చినా సరే ఎటువంటి వ్యక్తిగత దౌత్యాలు నడపకూడదని ఉత్తర కొరియా అధినేత కిమ్ నిర్ణయించారు.